Hello everyone, I am Dr. Kirti, fertility expert 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఈ టాపిక్లో ఆడవారిలో ఏ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ఫిమేల్స్? సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళల్లో ఓవరీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, లేదంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఎగ్ కౌంట్ లేదా ఒవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఇయర్స్ లేదంటే ఒక 40 ఇయర్స్, ఆ 35 to 40 ఈ ఏజ్లో ఏమవుతుందంటే ఎవ్రీ 6 monthsకి మనకు కౌంట్ తగ్గుతుంది, దెన్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కూడా బాగా కాంప్రమైజ్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో ఎవరైతే ఈ 36 ఇయర్స్ ఈ ఏజ్ తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో మెయిన్గా ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది యూజువల్గా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. బట్ కొంతమంది పేషెంట్స్లో ఏముంటారంటే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం. అంటే తక్కువ ఏజ్ ఉండే పేషెంట్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ 23 ఇయర్స్ పేషెంట్స్లో కూడా ఎగ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. సో మనకి యూజువల్గా రైట్లో ఒక 8 eggs, లెఫ్ట్లో ఒక 8 eggs ఉండాలి. బట్ అరౌండ్ ఈ ఏజ్లో 25 ఇయర్స్ ఈ ఏజ్లో కూడా బార్డర్ లైన్ రిజర్వ్ ఉండడము, లేదంటే బాగా వెరీ లో ఒవేరియన్ రిజర్వ్ ఉండడం, ఏఎంహెచ్ లెవెల్స్ <1 ఉంటాయి. సో రైట్లో ఒక 2 eggs, లెఫ్ట్లో ఒక 2 eggs అలా చాలా తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆ ఉన్న ఎగ్స్లో కూడా క్వాలిటీ తక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఇటువంటిది ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అనమాట. దిస్ ఈజ్ కంప్లీట్లీ జెనెటిక్. సో దీనికి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఏముండవు. సో ఈ జెనెటిక్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇలాంటి పేషెంట్స్కి తక్కువ ఏజ్లో ఎగ్స్ అయిపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది దారితీస్తుంది. ఇంకొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. సో ఈ మధ్య ఎండోమెట్రియోసిస్ కూడా చాలా ఎక్కువగా ఫిమేల్స్లో చూస్తున్నాం అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉండి ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఫామ్ అవుతాయి ఓవరీస్లో. సో ఈ విధంగా సిస్ట్లు ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది, ఉన్న ఎగ్స్లో క్వాలిటీ తగ్గిపోతుంది, ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి, దెన్ గర్భసంచిలో కూడా ఆ బేబీని పట్టుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట, ఇంప్లాంటేషన్ అంటారు, అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి గర్భసంచిలో వాపు రావడము అడినోమయోసిస్ అంటారు. సో ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్లో ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటాయన్నమాట. సో ఇంకొంతమంది పేషెంట్స్కి ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీన్ని ట్యూబల్ బ్లాక్స్ అంటారనమాట. కొంతమందికి పిఐడీస్, మెయిన్లీ మన కంట్రీలో ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. సో ఇటువంటి ట్యూబర్క్యులోసిస్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. సో ఇటువంటి రీజన్స్ వల్ల ట్యూబల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీకి మనకు దారితీస్తుంది. ఇంకొంతమందికి గర్భాశయంలో ప్రాబ్లమ్స్. సో యూటరస్లో ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపల ఉన్న ఈ ఫైబ్రాయిడ్స్. నెక్స్ట్ అడినోమయోసిస్, గర్భసంచిలో వాపు ఉండడం. సో ఇటువంటి రీజన్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేసే పాయింట్ ఏంటంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్. సో గర్భసంచి ముఖ ద్వారం దగ్గర కూడా చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆ సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి సర్విసైటిస్ అంటారనమాట. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. సో ఇటువంటి వాటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ అనమాట యూజువల్గా ఫిమేల్స్లో. సో ఓవరీస్లో, యూటరస్లో అండ్ సర్విక్స్, ట్యూబ్స్ ఇలా బట్ ఈచ్ పేషెంట్కి డిఫరెంట్. సో ఒక్కొక్కరిలో మల్టిపుల్గా కలిసి ఉండే పేషెంట్స్ ఉన్నారు, అండ్ కొంతమందికి ఓన్లీ ఓవరీస్లో మాత్రమే ప్రాబ్లమ్స్ ఉండే పేషెంట్స్ ఉన్నారు. సో మీకు ఏమైనా సిమ్టమ్స్ అంటే డేట్ వచ్చినప్పుడు బాగా పెయిన్ రావడం కానీ, లేదా మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం కానీ, లేదంటే ఒక 2-3 monthsకి మీకు డేట్ రావడం కానీ, ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు దానికి అసోసియేటెడ్ మీకు ఇన్ఫర్టిలిటీ ఉంటే ఒకసారి మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయితే సో దానికి బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.